నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దళిత మహిళ ఇంట్లో పంపిణీ చేసిన సన్నబియ్యంతో భోజనం చేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్. రాములవారి కళ్యాణంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాకినాడ జిల్లా పెద్దాపురంలో బాలికల ఆనంద నిలయాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్లో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపామని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు దేశమంతా కొన్ని లక్షల గ్రామాలలో నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని గ్రామాలలో పార్టీ పతాకావిష్కరణ కావించడం, ప్రతి కార్యకర్త ఇంటి మీద జెండా ఎగరవేయడం, అదేవిధంగా ఈ కార్యక్రమము దాని నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా దేశంలో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు సందర్భంగా నేను మరొకసారి ఈరోజు భారతీయ జనతా పార్టీ స్థాపన దినోత్సవం సందర్భంగా, శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాం. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ గుడిపల్లిలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి దళిత మహిళ ఇంట్లో భోజనం చేశారు. సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, పేదలకు పెద్ద దిక్కుగా దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని నవాబుపేట శ్రీ కోదండరామస్వామి ఆలయం, జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయాలలో శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం వరహాలయ్యపేటలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల ఆనంద నిలయాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కలిసి సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వసతి గృహంలో అందుతున్న సౌకర్యాలు, భోజనం మెనూ వివరాలు, భోజనం నాణ్యతలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకటే అలా చికెన్ గోంగూర పిక్కలు ఉంటుంది సార్, ఇంకా రైతా ఉంటుంది సార్, ఇంకా ఆ రోజు కొంచెం బిర్యానీలో తాలింపు రైస్ ఇచ్చారు సార్. సోప్స్ ఇస్తున్నారా? శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ ద్వారా రైతులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద హైదరాబాద్ ఎయిర్పోర్ట్ జాతీయ రహదారి 44లో ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ప్రముఖ సామాజికవేత్త కందగట్ల సిద్దురెడ్డి ఉచిత మజ్జిగ బటర్ మిల్క్ కేంద్రాన్ని ప్రారంభించారు. సిద్దురెడ్డి మీడియాతో మాట్లాడుతూ వేసవికాలం మొత్తం మజ్జిగ పంపిణీ చేస్తామని, ప్రజలకు వేసవికాలంలో ఇబ్బంది కలగడం గమనించి మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. దాదాపు ప్రతిరోజు 1000 లీటర్ల పాలతో రోజు 8 నుండి 10,000 మందికి ప్రజలకు బటర్ మిల్క్ ని పంపిణీ చేస్తామని నిర్వాహకుడు సామాజికవేత్త కందగట్ల సిద్దురెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం మనము ఈ ఎండ దాహానికి తట్టుకోవడానికి ప్రజల కోసం మనము మంచి చల్లని మజ్జిగ పెడుతున్నాము. సో ఈసారి శ్రీరామనవమి వచ్చింది, మంచి రోజు వచ్చింది. సో మనము ఇక్కడ ఎంతమంది అయితే రోజు డైలీ లేబర్ ఉన్నారో వాళ్ళకి తాగడానికి అంటే నీళ్ళు కొనుక్కోవడానికి కష్టం ఉన్న వాళ్ళ కోసం స్పెషల్గా ఎవ్రీ సంవత్సరం నేను పెట్టి మంచి మజ్జిగ నాకు ఎంతో ఇది ప్రతి సంవత్సరము ఎండాకాలం మొత్తం పెడతాము. సో ఈ సంవత్సరం కూడా ఎండాకాలం అయిపోయేంత వరకు జూన్ జూలై వర్షాలు పడేంత వరకు పెడతాం. చలివేంద్రం చాలా ఈవెన్ మనము ప్యాకెట్స్ వస్తాయి బటర్ మిల్క్, దానికన్నా ప్యూర్ ఉంది. ఇంకోటి నాట్ ఓన్లీ ఒక 1 మంత్ కాదు, సమ్మర్ మొత్తం పెడతాం. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని శ్రీ సాయినగర్ కాలనీ శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి దంపతులు పాల్గొని సీతారాముల కళ్యాణోత్సవాన్ని జరిపించారు. సోమవారం సీతారాముల పట్టాభిషేకం రోజున ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు. బీజేపీ నాయకులంతా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని కోరారు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ అయిన తర్వాత మన రామచంద్రాపూర్లో పంచముఖ హనుమాన్ టెంపుల్లో సీతారామ కళ్యాణము జరపడం జరిగింది. అదేవిధంగా రేపు పట్టాభిషేకం ఏదైతే ఉందో పట్టాభిషేకం రోజు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాను. శ్రీరాముని ఆశీస్సులతో, శ్రీరాముని ఆశీస్సుల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఒకటి అందరూ బాగుండాలి అనే రకంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా సాధన సబ్కా విశ్వాస్ అనే రకంగా తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. అందరికీ ఆమోదమైన బిల్ అది. దాని శ్రీ సీతారామ కళ్యాణోత్సవం మరి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ రామచంద్రపురం సాయినగర్ కాలనీలో శ్రీ సాయినగర్ కాలనీ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులకు, మోసపూరిత ప్రకటనలతో మహిళలను మోసం చేసిన జేఎల్ఎం షాపింగ్ మాల్పై చీటింగ్ కేసు నమోదు చేయాలని తీన్మార్ మల్లన్న టీం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు గణపురం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. షాపింగ్ మాల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మున్సిపల్ కమిషనర్కు ఆయన వినతి పత్రం అందజేశారు. తారీఖున వికారాబాద్ లోపల మరి జేఎల్ఎం షాపింగ్ మాల్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క జేఎల్ఎం షాపింగ్ మాల్ ప్రారంభించే కంటే ఒక 20 రోజులు 30 రోజుల ముందే మోసపూరిత ప్రకటనలతోటి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు మోసం చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లా లోపల మరి వికారాబాద్ పట్టణం లోపల కాన్స్టిట్యున్సీ వైజ్ మొత్తం మీద మరి వివిధ ప్రాంతాల నుంచి మరి జేఎల్ఎం వాళ్ళు ప్రకటనలతోటి మోసంతో 9 రూపాయలకే. సమస్య ఇంకోటి ఏంటంటే ఆ యొక్క రహదారి గుండా ఏదైతే మరి ప్రధాన రహదారి అది, ఆ రహదారి పైన మరి విచ్చలవిడిగా పార్కింగ్ చేయడం జరుగుతూ ఉంది షాపింగ్ మాల్ ముందట. మరి దాని గిడంగా మరి జేఎల్ఎం షాపింగ్ మాల్ పూర్తి యాజమాన్యమే మరి బాధ్యత వహించమని చెప్పేసి ఎంత బాగుంటుందో వచ్చారని చెప్పేసి వాళ్ళు కళ్ళగని మోసపోయారు. కాబట్టి ఈ యొక్క షాపింగ్ మాల్ పైన మరి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, మరి చీటింగ్ కేసుకి నమోదు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి కొంతమందికి ఇచ్చారు, అందరికి ఇవ్వలేరు. కాబట్టి నిజంగా చాలామంది మరి వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క షాపింగ్ మాల్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. రాజేంద్రనగర్ అత్తాపూర్లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పెద్దలు మాట్లాడుతూ ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ శ్రీరాములు కొలువై ఉంటారని, రాములవారి కళ్యాణం విజయవంతంగా జరిగిందని అన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్ సర్వ జగత్ రక్ష, శ్రీరాముని రక్ష. అక్కడ దేవుళ్ళని చూపించి ఇక్కడ పాదాల దగ్గర అక్షంతలు ఉండేయండి, పాదాల దగ్గర అక్షంతలు ఉండేయండి.
ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాలతో ములుగు కేంద్ర సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్లు సివిల్ పోలీసుల సహకారంతో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్తో కలిసి తనిఖీలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. హనుమకొండ జిల్లా కొత్తకొండలో శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ శివాంజనేయ దేవాలయంలో కన్నుల పండుగగా రాములోరి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. మంద రమేష్ దంపతులు రాములవారికి పుస్తమెట్టలు, వస్త్రాలు సమర్పించారు. భక్తుల కోసం మహాన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కుమారస్వామి, మాజీ దేవస్థానం చైర్మన్ పిడిశెట్టి కనకయ్య, మాజీ ఎంపీటీసీ యాటపోలు రాజమణి, శ్రీనివాస్, వ్యాపారవేత్త మంచూరి సదానంద, ఆనంతుల సత్యం, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓమిందం ప్రాప్య మోషవే సంపదతే దోమేదద సౌమంగళీయం దాసో తాంబూలాని కుత్బుల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ మెయిన్ రోడ్ వద్ద మణి వరప్రసాద్, నాగమణి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మణి వరప్రసాద్ రెడ్డి, మణి నాగమణి, అభిషేక్ వర్ధన్ రెడ్డి, సాయి మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీళ్ళు, మజ్జిగ, అలాగే రాగి సంకటి, బలం కోసం రాగి సంకటి కూడా, రాగి జావా కూడా ఈరోజు వాళ్ళు పంచడం జరుగుతుంది. కాబట్టి వారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలు వేసవి కాలంలో చాలా మంది చాలా కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అనేక బస్ స్టాప్లలో అక్కడిక్కడ టెంపుల్స్ దగ్గర కానివ్వండి, ఈరోజు ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా టెంపుల్స్ దగ్గర అక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అనేక మంది ఈ యొక్క కార్యక్రమం వెంకన్న హిల్స్ నుంచి ముందుకు వచ్చి మన కుత్బుల్లాపూర్ చౌరస్తాలో మరి ధూపదాహాలు తీర్చడానికి ఇక్కడ ప్రతిరోజు రాగి జావా, అలాగే వాటితో పాటు మజ్జిగ మరియు ఏమో మాకు చేతనైంది అయితే చేస్తున్నాం అంతే. అందరికీ మంచినీళ్ళు ఇవ్వాలని అంతే, ఇంక వేరేం లేదు. ఎంతో సపోర్ట్ చేశారు. ఇలా పిలవగానే విశాల్ గౌడ్ గారు కూడా వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేసినందుకు ధన్యవాదాలు. అందరికీ మాకు చేతనైన సాయం మేము చేస్తున్నాము. ఇందులో పెద్ద గొప్ప ఏం కాదు. అందరం కూడా ఇలా కలిసి నడవాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్. పటాన్ చెరువు మండలం గణపూర్ గ్రామంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరాముల వారు ఇక్కడే ప్రత్యక్షమైనట్లు భక్తుల ప్రగాఢ పర్వం. రాముల వారికి తలంబ్రాలను చొక్కారం రాములు, పుష్ప, సంతోష్, శ్రీవాణి మరియు మాజీ సర్పంచ్ కాశీరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ దుర్గయ్య సమర్పించారు. హైదరాబాద్ పాత బస్తీ రక్షాపురం శివాలయంలో వైభవంగా స్వామివారి కళ్యాణం జరిగింది. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరించారు. సాయంత్రం స్వామివారి మాడవీధిలో పల్లకి సేవ ఊరేగింపు ఉంటుందని ఆలయ ఈవో తెలియజేశారు. అలాగే వివాహపరమైనటువంటి విశ్వామిత్రుని యొక్క అనుగ్రహంతో
ఆలోచన ప్రకారంగా ప్రశాంతమైన స్థితిని ఆలోచించి ఋతుగమనాన్ని ఆలోచించి ఈ కళ్యాణ మహోత్సవం చేసుకుంటారు. అదే భాగంగా ఈరోజు అభిజిత్ లగ్నంలో పునర్వసు శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిగింది. అందరూ కూడా ఆకాంక్షిస్తూ పరమాత్ముడి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై పటాన్చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ సందిగూడెంలో హనుమాన్ దేవాలయంలో రాములవారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం హనుమాన్ యూత్ అసోసియేషన్ మరియు కృష్ణయ్య గౌడ్, నరసింహ గౌడ్, కటిక కృష్ణ, భాస్కర్ గౌడ్, అనిల్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, జంగయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. రామచంద్ర స్వామి దేవత కృపాకటాక్ష ప్రసాద శ్రీ గణేశ భగవాన్ की जय। मंत्र पुष्पांजलि ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ते प्रचोदयात्। अंदरू చెప్పండి मम अक्षराणां देवताः नरसिंहोणां देवस्य महेश्वराणां ध्येयस्य सकुटुम्बानां सबान्धवानां समस्त भक्तजनानाम् आगतानाम् आगमिष्यमानानाम् ओम धर्मायुष्याभिवृद्ध्यर्थं चैतन्य मम आत्मनः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थं धर्म अर्थ काम्य मोक्ष. టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు సోమవారం ₹1 కోటి విరాళంగా అందింది. ఒడిశాకు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వివిధ ట్రస్టుకు 80 లక్షలు విరాళంగా అందించింది. అదే రాష్ట్రానికి చెందిన బాలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్పీ గో సంరక్షణ ట్రస్టుకు 10 లక్షలు, ఎస్పీ అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షలు విరాళంగా ఇచ్చింది. శ్రీరామనవమి సందర్భంగా దేవతలగుట్ట పరిరక్షణ సమితి అధ్యక్షులు మంత్రి మహేష్ ఆధ్వర్యంలో బడంగ్పేటలో భక్తులకు ప్రసాదాలు, మజ్జిగ పంపిణీ చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా శ్రీరామనవమి సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దేవతలగుట్ట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత దశాబ్ద కాలంగా దేవతలగుట్ట పైన శ్రీరామనవమి కార్యక్రమము నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వామ్యమై ప్రతి ఒక్కరము ఈ యొక్క కార్యక్రమంలో మాతో పాటుగా మా మిత్రులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా మరి సముద్ర మట్టానికి అందరినీ ప్రజలందరినీ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరినీ కూడా మరి భక్తులందరినీ ఈ యొక్క పెద్ద ఎత్తున అక్కడ తరలించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ బడంపేట సర్కిల్ వద్ద మేమందరం కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమము ఇవన్నీ చల్లటి పానీయాలు కూడా ఇచ్చి ప్రజలందరినీ కూడా భక్తుల్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా ఇక్కడ దేవతలగుట్ట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. మంచిర్యాల నియోజకవర్గం లక్షెట్టిపేట మండలంలో 5వ రోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాను ఎగురవేసి మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు మన దేశానికి స్వాతంత్రం రావాలని గాంధీజీ గారు పోరాటం చేశారు. ఆయన 1920 నుండి పోరాటం చేసిండ్రు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ
పార్టీకి జాతీయ అధ్యక్షుడయ్యి 100 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా గాంధీ మహాత్ముని ఒకసారి మనం అందరం కూడా స్మరించుకుందాం అని చెప్పేసి జై బాపు. అలాగే జై భీమ్ అన్న నినాదం ఎందుకు తీసుకుంది ఏఐసిసి అంటే, అంబేద్కర్ని, మనకు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని నిండు లోక్సభలో అమిత్ షా గారు అవమానకరంగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అవమానకరంగా మాట్లాడిండ్రు. మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఇవాళ బతుకుతున్నారు, అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి, సమాన హక్కులు సమాన బాధ్యతలు ఇచ్చింది అంటే మన రాజ్యాంగం. మనకు ప్రపంచంలో ఎంత ఆధునిక దేశాలు అనుకున్న అమెరికానే కొన్ని దశాబ్దాల పాటు పోరాటం చేస్తే ఆడవాళ్ళకి ఓటు హక్కు అనేది వచ్చింది. కానీ మన దేశంలో స్వతంత్రం రాగానే మగవాళ్ళతో పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానం అని చెప్పేసి మనకు ఓటు హక్కు కల్పించింది. అట్లనే ప్రపంచంలో మొట్టమొదటి ప్రధానమంత్రి అయింది అంటే మన భారతదేశంలో ఇందిరాగాంధీ గారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఇంద్రనగర్ కాలనీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామచంద్రమూర్తి వివాహం వేద పండితుల మధ్యన మంత్రోత్సవాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమం తాజా మాజీ కౌన్సిలర్ కమ్మెట శ్రీకాంత్ రెడ్డి, కమ్మెట మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాముల వారికి తలంబ్రాలు సమర్పించుకున్నారు. పూజారి సురేష్ పంతులు పూజలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో శైలజ, అర్చన, మహిపాల్ రెడ్డి ఫ్యామిలీ పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలోని 19, 32వ వార్డులతో పాటు భువనగిరి మండలంలోని అనాజీపురం గ్రామంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం సమావేశం నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ మాట్లాడుతూ అంబేద్కర్ చౌరస్తాలోని బాబాసాహెబ్ విగ్రహం వద్ద ప్రతిరోజు సాయంత్రం వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 11, 14 డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం భువనగిరిలో నిర్వహించుకుంటున్నటువంటి భీమ్ యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు 32వ వార్డు ఈ తారక రామనగర్ దళిత ముస్లిం కాలనీకి సంబంధించినటువంటి యువకులందరూ కూడా నా ప్రత్యేకంగా జైభీం తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దళిత పేదవ అట్టడుగు వర్గాలకు ఉన్నటువంటి అందరం కూడా సుఖశాలను కాపాడుకుంటే మనము కనీసం మన పిల్లలను చదివించుకున్నటువంటి పరిస్థితులలో ఉంటాం. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నిర్వీర్యమై, విద్యా వ్యవస్థ ప్రైవేట్ పరమై, హాస్టల్ అన్ని కూడా అరకొరటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితులకు పోతాం. కాబట్టి దయచేసి మన శక్తియుక్తులన్నీ కూడా 14వ తారీఖు జై భీమ్ యాత్ర హైదరాబాద్ చౌరస్తా నుండి ప్రారంభమవుతుంది. దానిలో మనమంతా కూడా ఒక శక్తిలుగా కులమతాలకు అతీతంగా హిందువులు ఉన్నటువంటి వాళ్ళందరూ అన్ని రకాల వర్గాలు ముస్లింలకు సంబంధించినటువంటి పరిస్థితులను కూడా ఈరోజు మనం ఆలోచన చేయాలి. వారికి కూడా భారత రాజ్యాంగం ద్వారా వచ్చేటువంటి హక్కులను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క ముస్లిం కూడా మాతో కలిసి రావాలన్నటువంటి పరిస్థితి ఉంది. మీరు కూడా అర్థం చేసుకొని సోదరభావంతో మనం అంతా ఐక్యమత్యం ఉంటేనే. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కరీంనగర్ నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జీవి రామకృష్ణారావును గజమాలతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించుకున్నారు. మంచిది.
ఒకటే కలిసే చిన్నప్పటి సార్ హ్యాపీ బర్త్డే టు యు జీవన్న హ్యాపీ బర్త్డే టు యు జీవన్న హ్యాపీ బర్త్డే శక్తి కావాలి పెళ్లి సెట్ అయింది ఒకటే కలిసే చిన్నప్పటి సార్ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలోని శ్రీ రామచంద్ర రాములవారి ఆలయంలో ఆనవాయితీగా వస్తున్న ఆచారమని తబలా పాటలతో శ్రీరాముని స్మరించుకుంటూ రామారావుమని గాత్ర కచేరీ నిర్వహించారు. పటాన్చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా తలంబ్రాలు, ముక్కుపుడకలు, తాళి స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ అందజేశారు. గత 15 సంవత్సరాల నుండి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నట్లు మయూరి రాజుగౌడ్ అన్నారు. 3000 మందికి అన్నదానం ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు దయానంద్ గౌడ్, ప్రకాష్ గౌడ్, డిస్కో మల్లేష్ పాల్గొన్నారు. రంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరగడం అయింది. కావున ప్రతి ఒక్కరికి సీతారాముల కళ్యాణం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా ఈ కళ్యాణం ఇంత చాలా భారీ ఎత్తున జరుగుతుంది. మరి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఇట్లనే మా గ్రామస్తులందరినీ ప్రతి ఒక్కరిని చల్లగా చూసి మా అందరినీ బాగా ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఆరోగ్యంగా ఉంచాలని ఆ భగవంతుని కోరుకుంటూ మళ్ళొక్కసారి మళ్ళా సంవత్సరం ఇట్లనే భగవంతుడు కలిగిస్తే ఇంకా బాగా చేస్తానని ఆ సీతారాముల వారి కళ్యాణాన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దళిత మహిళ ఇంట్లో పంపిణీ చేసిన సన్నబియ్యంతో భోజనం చేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్. రాములవారి కళ్యాణంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాకినాడ జిల్లా పెద్దాపురంలో బాలికల ఆనంద నిలయాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.